చేతి కలివి కావట్లా. పెద్ద చేపలు కదా, చల్లారితే బాగుంటుంది. మా చెరువు చేపలు మాత్రం సూపర్గా ఉంటాయండి. కూర ఎలా వండినా కానీ చెరువు చేప రుచి కాబట్టి సూపర్గా ఉంటుంది. ఏముంది, ఎట్టు వండినా బాగానే ఉంటుంది చేపల పులుసు. చెరువు చేపలు ఏ చెరువు చేప అయినా కృప వండితే అయ్యో నువ్వు అటు చెప్పలేదులే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారో, బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాయంత్రం అండి, సాయంత్రం పిల్లలైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇంటికి రాగానే ఒక అబ్బాయిని మాత్రం పలక దగ్గర కూర్చోబెట్టేస్తున్నాను. ఎందుకంటే ఉదయాన్నే బడికి పోయే ముందు ఇంకా అప్పుడు కూర్చొని రాస్తుంటాడు ప్రతిసారి అంతేనా, అందుకని ఇప్పుడే కూర్చోబెట్టి పలక నిండా రాపిచ్చేస్తున్నాను. పెద్ద బాబు నీళ్ళు పడతా అన్నాడు. ఎవరు పండ్లలో బాగా నిమగ్నైపోయినారు. మా పెద్ద బాబు ఏమంటే నీళ్ళు పడతా అన్నాడు, కొల్లాకి నీళ్ళు వేశారు. చిన్న బాబు ఏమంటే రాస్తున్నాడు వాళ్ళ డాడీ. మధ్యాహ్నం చేతే పని మొదలు పెట్టేసాము, ఎందుకంటే కొంచెం వాతావరణం అనేది చల్లగా ఉంది. మధ్యాహ్నం ఎండ అయితే భలే ఎక్కువగా ఉంది. బిగించుకుంటే మనం జారదు. ఏం చేస్తున్నావు ప్రణయా? గీత కొట్టు. ఆలోచించి రై. చీకటిగా ఉంది, చాలా పొద్దుపోయింది. కానీ దడి బాగుంది. దీని ఇక్కడ దడి నాటి మళ్ళీ ఇంకొక తడికి రెడీ చేశానండి. ఇక్కడ వేయడానికి కొద్దిగా మట్టి పోసాను. అంతలాగే ఏరే వాళ్ళు వచ్చి అంటే కోళ్ళ కోసం వచ్చారు. కోళ్ళు అమ్ముతారా లేదనే రేటుకి అడగతా. అంతకుముందు అమ్మేమన్నమాట ఓలికే మేము మా కోడి. మళ్ళీ వచ్చారు వాళ్ళు, మాకు అయ్యే కావాలి పుంజులు అంటా వచ్చారు. లేవు మా దగ్గర అని చెప్పలేక అదే లేట్ అయిపోయిందబ్బా. పని వైనంగా చేస్తూ ఉంటే పాటికి ఇది కంప్లీట్ అయిపోయింది కదా కృప. మళ్ళీ రేపటి కొరవ పడిపోయింది ఇలాగా మనుషులు రావటం వల్ల. రేపు పూర్తిగా మొత్తం కంప్లీట్గా చేసి అప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తామండి. అందరికీ గుడ్ నైట్. ఫ్రెండ్స్, చెరువుకి అయితే వచ్చానండి. ఈరోజు వీడియో అయితే తీయలేదు, దరికి వచ్చిన తర్వాత తీస్తున్నాను. మనకైతే పడ్డ చేపలు ఇయ్యాను చూసారుగా. ఇంటి దగ్గర పని అట్టే ఉంది, ఆగిపోయి మిగతా పని పూర్తి చేయాలన్నమాట. చూడండి చేపలు పెద్దవి అండి, పైలెట్లు చాలా బాగుంటాయి ఫ్రైకి. ఏదన్నా గెండి ఏదైనా చేప పడి ఉంటే కొరమైన ఏదైనా పడి ఉంటే కూర చేసుకుందాం అనుకున్నాము. ఏం పడలేదు కాబట్టి వీటినే పులుసు అయితే పెడతాము. బాగుంటాయండి, ఫ్రైకి బాగుంటాయి, పులుసుకి కూడా బాగుంటాయి. పెద్ద చేపలు కాబట్టి చాలా పెద్దవి అండి. ఒకటి కాదండి, 2 వచ్చి 1.5 కిలో ఉంటాయి అన్నమాట. ఈ చిన్నయ్యలే ఈ కేజీకి ఒక 6-7 పడతాయి. చూడండి ఎన్ని పడ్డాయి చేపలు. ఈ చేపలకి నాకు తెలిసి ఒక 100 రూపాయలు ఏమో రాబోతుంది. 100 రూపాయలు వస్తుందండి, అంతకు మించి అయితే రాదు అనుకుంటా. ఇంటికైతే బయలుదేరేస్తున్నానండి.
ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసాను. చేపలు అయితే వేసానండి. నేను చెప్పాను కదా 100 రూపాయలకు ఉంటాయని. 140 రూపాయలకైతే ఉండేవి. ఇగో 2 చేపలు అయితే తెచ్చేసాను నేను. ఈ 2 కూడా వేస్తుంటే 170 రూపాయలు అయితే ఉండేటి అనమాట. ఈ 2 తెచ్చేసాను కాబట్టి 140 రూపాయలు ఈరోజు మన సంపాదన. చాలా ఎక్కువ చాలు ఖర్చులుగా మాదిరి మరీ లేకుండా. సరిపోతాయి కదా. చిన్నవి కదా తెమ్మని నిన్న పైలట్ పులుసుకి అయితే ఫ్రైకి అయితే చిన్నవి బాగుంటాయి. పెద్దకి పులుసు అయితే పెద్దవి బాగుంటాయి. కృప నిన్న పని సగం ఆగిపోయింది. నిన్నటి పని నేను ఈ దోమేటప్పటికి నేను ఆ పని పూర్తి చేస్తా అంతే. చల్లగా దోమి ముందు ముళ్ళులు కోసేసుకో కత్తిపేట మీద, తర్వాత తోమేసి పో. నేను ఏడకి వచ్చేదా, నా పని నాకుంది. సరే అయితే ఫ్రెండ్స్ పని కొరవ ఆగిపో. కల్లేపు కొట్టుందా, ఇంకొక రూపాయి పేడ తెచ్చి కొడితే ఇంకా పచ్చగా ఉంటుంది. ఫ్రెండ్స్ గో నిన్న కొరవ పని అయితే ఆగిపోయింది కదా. ఈ పని అయితే ఈరోజుతో పూర్తి చేసేయాలి. పండ్లు ఉంటున్నాయి అబ్బా, పండ్లు లేకుండా ఉంటే ఒకటే పని అయితే చేసి ఇచ్చు. అన్ని పనులు ఉంటాయి కదా, ఇంటి పనులు ఏవైతే ఉంటాయి కాబట్టి మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి. అసలు ఎప్పుడు ఎడిటింగ్ చేస్తున్నావు, ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నావు అనేది కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు ఇంటి పని చేస్తున్నావు, ఎప్పుడు చెరువులోకి వెళ్ళి చేపలు పడుతున్నాం అనే సంగతే ఏమన్నా అసలు అర్థమే కావట్లేదండి. అలా ఉన్నాయన్నమాట. మాకు ఖాళీ అయితే లేదు, తీరిక లేదు అసలు. కృపా పని కూడా స్టార్ట్ చేసింది. ఏం కృప, ఎంతవరకు వచ్చిందా? త్వరగా దోమేసి పులుసు పెట్టేసి కమ్మగా తినేస్తాను. ఈలోపు నేను కూడా మట్టి మోసేస్తాను. చేతి కలివి కావట్లా. పెద్దవి దీనికంటే పెద్దవి ఉండే, మళ్ళీ భయపడతావు నువ్వు. ఇది తెచ్చా ఇంకా పెద్ద ఏంటి అసలు, నేను బట్టి చింకి నేను తావలేను. పెద్దవి అయ్యి 2 వచ్చి 1.5 కిలో ఉంటాయి, 4 పడ్డాయి అలాంటివి. ఇంకా పెద్ద అయితే నువ్వే తోమండి అసలు. ఈ చిన్నవి 2 వచ్చి కేజీ ఉంటాయి అంతే. కూర అయితే కలుపు చేసి పొయ్యి మీద పెట్టేశాను, ఇంకా ఉడకాలి. మూదైతే పెట్టేసి బయటికి వెళ్తాను. మా ఆయన ఏం చేస్తున్నాడు? ఓ చాలా మట్టి మోసేస్తుంది కదా. గుంట్లు కూడా ఉడేస్తావా? మరి వాలిపోతుంది కట్టదా.
కూర అయితే ఉడుకుతుంది, అన్నీ వేసేస్తున్నాను, మసాలాలు అన్నీ వేసేసి ఇంకా లాస్ట్ మూమెంట్లో ఉంది కూర. చేపల పులుసు చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే చాలా ఆకలి వేసేస్తుంది కూరని చూసి. మా ఆయన బయట పని చేస్తూ ఉన్నాడు. ఈ కూర అయిపోతే అన్నం తినేసి ఎండకి కాసేపు అట్లా రెస్ట్ తీసుకుంటాము. ఫ్రెండ్స్ ఈ చెట్లన్నీ ఇవి కరగాడు చెట్లుగా వేసాము. ఇట్లని చూడండి చాలా హైట్ వెళ్ళిపోయినాయి. ఇంకా వెళ్ళిపోయినాయి అంటే ఏదైనా చిన్న గాలి తోలినా సరే మొత్తం వాలిపోతాడు ఇటు సైడు. అందుకని మా ఆయన కరగాడికి ఎంత మోయినం కావాలో అంత మోయినం అయితే కొట్టేస్తా అన్నాడు. మళ్ళీ వచ్చేస్తాయి ఈ ఊరినే. ఇవి ఊరినే వచ్చేసి ఇట్లా గుచ్చేసి రోజు నీళ్ళు పోసామంటే ఇగురు పెట్టుకొని ఇలాగే వచ్చేస్తే మేము ఆ చుట్టూ ఇంటి చుట్టూ వేసిన చెట్లని ఇట్లాగే వేసాము. చూడండి అంత చెట్లు ఎట్టా మళ్ళీ వస్తాయి. అవన్నీ వాడిపోయి రాలిపోతాయి ఆకులు. తర్వాత మాకు కొత్తగా చిగురు పెట్టుకొని చెట్లు అయితే మలిచిపోతాయి. బాగుంది ఇప్పుడు చూడడానికి ఇల్లు బాగుందియా. ఇంకా చెట్లు బతికి ఎదిగితే బాగుంటుంది. ఇక్కడ కొద్ది కంప నాటేయాలి. లోగిల్లగా ఉంది ఇప్పుడు బాగుంది. ఇంకా పోయాలి మట్టి. ఇదంతా చూస్తుంటే కొత్త ప్రదేశం లాగా ఉంది నాకు. చేడు నుంచి ఇంకా కొత్తగా ఏముందంటే పందిలి అంతే కదా. అన్నం వండేస్తున్నాను. చేపల పులుసు అంతా చేపల కూర బాగా ఉడికిపోయింది కూర. కూర చల్లారితే బాగుంటుందేమో. కొంచెం చల్లారింది చాలాసేపు దించిపెట్టి. చూడండి ఫ్రెండ్స్ చేపల కూర బాగా చేస్తుందండి కృప. చేపల కూరలు వారికి చల్లారితే బాగుంటుంది. మా చెరువు చేపలు మాత్రం సూపర్గా ఉంటాయండి. కూర ఎలా వండినా కానీ చెరువు చేప రుచి కాబట్టి సూపర్గా ఉంటుంది. ఆ మాటనైనా కృపా ఫేస్ అట్టని కదా నేను వీడియో చూస్తున్నా. ఏముంది ఎట్టు వండినా బాగానే ఉంటుంది చేపల పులుసు. చెరువు చేపలు ఏ చెరువు చేప అయినా కృప వండితే అయ్యో మాట చెప్పలేదులే. అట్ట నేను కొంచెం కష్టపడ్డాను. అంటే రోజు అనుకుంటా ఏదైనా చేసే కూరలో కొంచెం డిఫరెంట్గా ఏదైనా మంచి టేస్ట్ వచ్చేటి ఏదైనా వేస్తే కూర ఎట్లాగ వస్తుంది. బాగుందా? కొంచెం డిఫరెంట్ చేస్తున్నా అందుకే ఈసారి వీడియోలో చేస్తా. ఈసారి వీడియోలో ఎప్పుడైనా చేపల కూర చేస్తా అప్పుడు చెప్తా. అప్పుడు చేస్తా కూర. బాగుందా? సూపర్ ఉంది కృప. నిజంగా ఎంత కష్టం చేసినా లాస్ట్ ఫైనల్లో చేపల కూర కృప చేసిన చేపల కూర తింటే చేసిన కష్టం అంతా మర్చిపోతాం. అబ్బా ఏం చేసావు కృప, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. మన చెరువులో చేపలే కాదు బయట చెరువులో ఏ చేపలైనా కృప చేస్తే సూపర్గా ఉంటుంది. ఇదండి వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.